మొట్టమొదట మనము దాచుకొని పండించే విత్తనాన్ని పాడు చేశారు. అంటే ఈ విత్తనంతోటి దిగుబడి రాదు, కరువు వస్తుంది, ఉత్పత్తి జరగదు. మేమైతే అధిక దిగుబడి విత్తనాలు ఇస్తున్నామని చెప్పి అట్లా ఒక భ్రమ కల్పించి ఇప్పుడు 1964, 65లో హరిత విప్లవం వచ్చింది. హరిత విప్లవం పునాది అధిక దిగుబడి వంగడాలు. ఈ అధిక దిగుబడి వంగడాలు ఏంటి? హైబ్రిడ్స్. ఆ హైబ్రిడ్లు తీసుకురావడానికి ఒక ప్రచారం ఏం చేసిండ్రు? భారతదేశంలో ఒక తీవ్ర కరువు వచ్చింది, షిప్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ ఉండింది అని ఇప్పటికీ మన ఆర్థికవేత్తలే మాట్లాడుతున్నారు. వాళ్ళని అడిగితే ఇప్పుడు 1964, 65లో 2 షిప్పులు 3 షిప్పులు వచ్చినాయి. ఏది? అమెరికా నుంచి గోధుమలు. ఇంత పెద్ద భారతదేశానికి 3 షిప్పులు సరిపోతాయా? ఆడిచ్చిన గోధుమలు ఎవడు తింటాడు? అప్పటికే 90% భారతదేశము వరే తింటారు, గోధుమలు తినరు. ఈడికి మనకు అవసరం లేని, ఈడ మీకు అవసరము కరువు ఉందని చెప్పి ఆడికి అవసరం లేని మనం ఏదో బిచ్చమెత్తుకుంటున్నట్టు, మనకు కరువు ఉన్నట్టు సృష్టీకరించి పంపిండ్రు PL64 కింద. మీకు అమెరికాలోనే ఇప్పుడు మన వాళ్ళే రీసెర్చ్ చేసిండ్రు, అసలు కరువు వీళ్ళు చెప్తున్న కరువు లేదు. మనకి ఇప్పటికీ ఇప్పుడు 1960లలో అసలు భారతదేశము కనెక్టెడ్ కాదు. అనేక గ్రామాలకు ఇంకా అప్పటి రోడ్లు కూడా లేవు. మరి వాళ్ళందరూ కరువు ఉందని వీడికి ఎట్లా తెలిసింది సర్వే చేయకుండా? అంటే ఇవన్నీ ఒక తప్పుడు ప్రచారం చేసి, మీడియాని కంట్రోల్ చేసి, పాలకులకు బుద్ధి మార్చే విధంగా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ శాస్త్రాన్ని మన శాస్త్రం, మన వ్యవసాయం మీద రుద్దడానికి దీన్ని పూర్తిగా ఇట్లా నెగిటివ్గా చిత్రీకరించింది. అసలు భారత వ్యవసాయము పాతది, ఇది పనికిరాదు అనే ఒక వాతావరణం కల్పించి ఇవి ప్రవేశపెట్టింది. ఆ ప్రవేశపెట్టినాక కూడా దానికి సబ్సిడీలు ఇచ్చారు. సో అట్లా మన సాంప్రదాయ వ్యవసాయాన్ని పూర్తిగా చెడు పేరు తీసుకొచ్చి దాన్ని కొట్టే విధంగా ప్రచారం చేస్తూ పోయినాం మీడియాలో కానీ కానీ. ఇప్పటికీ కూడా దిగుబడి అంటారు. దిగుబడి 273 మిలియన్ టన్నులు సాధించదామంటారు. కానీ సాధించింది ఎట్లా అంటే మనం మిగతా పంటలు, వైవిధ్యమైన పంటలు అన్నిటినీ మానేసి మనం కేవలం వరి, గోధుమలు వేసుకునే పరిస్థితి తెచ్చి ఇవే పంట పెరిగింది, దిగుబడి పెరిగిందని చెప్తాం. దిగుబడి పండించి మేము ఏదో ఆకలిని తీరుస్తున్నామని చెప్తే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అదే ప్రభుత్వం మాట్లాడుతుంది న్యూట్రిషన్ సెక్యూరిటీ లేదని. అంటే పోషకాలు లేవు, ఫుడ్ సెక్యూరిటీ ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు మనము మోనోకల్చర్ ప్రమోట్ చేసి హై ఈల్డింగ్ వెరైటీస్ ప్రమోట్ చేస్తే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగిపోయింది, సాగు ఖర్చు పెరిగింది. ఎకరాకి వరి వరల్డ్ రికార్డు పాత విత్తనాలతోటి ప్రకృతి వ్యవసాయం చేసిన రాజవంశీ అని ఒక రైతు పేరు మీద ఉంది. ఇది ఏ అధిక దిగుబడి వంగడాలు ఆదర్శ రైతు పేరు మీద లేదు. అంటే మన భారత వ్యవసాయాన్ని పూర్తిగా ఒక చెడుగా చిత్రీకరించి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి మన బుర్రల్లోకి ఎక్కించారు.